వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? రాక్షసుడితో నా కలయిక పార్ట్ 5. అక్కిని చంపాలి అనుకున్న వాళ్ళు ఎవరో తెలిసింది బాస్ అని అన్నాడు స్టీవ్. ఆ మాటకు రుద్ర ఎవడు వాడు అని సీరియస్గా అడిగాడు. స్టీవ్, బాస్, మనము మేడం పేరు మీద ఒక ల్యాండ్ కొన్నాం కదా, అక్కి మేడం మీద. ఆ ల్యాండ్ని ఒకడు కబ్జా చేశాడు. 1 year బ్యాక్ వాడిని మీ స్టైల్లో డీల్ చేసి వాడిని లేపేశారు కదా, గుర్తుందా అని అడిగాడు స్టీవ్. దానికి రుద్ర, వాడప్పుడే చచ్చిపోయాడు కదా అన్నాడు సీరియస్గా. ఎస్ బాస్, వాడు చచ్చాడు, కానీ వాడి తమ్ముడు బతికే ఉన్నాడు. ఆ రోజు జరిగిన గొడవల్లో వాడు తప్పించుకున్నాడు. మీరు వాడి వయసు చిన్నదని మీరు ఆ రోజు వదిలేయమన్నారు. అందుకే ఆ రోజు వదిలేశాము. కానీ ఇప్పుడు వాడు వాళ్ళ అన్నయ్య వదిలేసినదంతా అన్నీ వాడు కొనసాగించి మీ మీదకి రౌడీల్ని పురమాయించాడు బాస్. 1 వారం నుంచి మీ వెంటే ఫాలో అవుతూ ఉన్నాడు వాళ్ళు. మీరు అన్నారు కదా 2 days బ్యాక్ ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు అని చెప్పి. అది వాడే. కానీ లాస్ట్ మినిట్లో ఆ ల్యాండ్ మేడం పేరు మీద ఉందని తెలుసుకొని మేడంని టార్గెట్ చేసి మిమ్మల్ని మెంటల్గా దెబ్బతీయాలి అనుకున్నారు అన్నాడు స్టీవ్. రుద్ర పిడికిలి కోపంగా బిగుసుకుంది. స్టీవ్ వైపు చూస్తూ, నన్ను దెబ్బతీయాలి అని వాడు అక్కిని చంపాలి అనే ధైర్యం వాడు చేశాడు. స్టీవ్, వాడి ఇల్లీగల్ బిజినెస్లన్నీ నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని మన పద్ధతితో నడపని మన వాళ్ళకి చెప్పు. తర్వాత వాడిని చంపకుండా ఓన్లీ వాడి కళ్ళు మాత్రం తీసేసి వాడిని 1 రోజంతా అలాగే ఉంచి ఆ తర్వాత వాడు బ్రతికి ఉంటే అప్పుడు తీసుకెళ్ళమని చెప్పు మన వాళ్ళకి అని చెప్పాడు. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే అక్కడ ఏదో శబ్దం వచ్చింది. అది వచ్చిన వైపు ఇద్దరూ చూశారు. స్టీవ్ ఇంకా రుద్ర అటువైపు చూశారు. అక్కడ మిథున భయంగా దాక్కొని ఉంది. ఎందుకంటే తను ఇంతసేపు రుద్ర మాటలన్నీ విని భయపడి దాక్కొని ఉంది. రుద్రకి ఆ విషయం అర్థమై స్టీవ్ నువ్వెళ్ళు అన్నట్టు సైగ చేశాడు. తర్వాత తను మెల్లగా మిథున వైపు వెళ్ళాడు. మిథున అక్కడ ఒక డోర్ చాటున నిలబడి భయంగా తల కిందికి దించుకొని నేల చూపులు చూస్తూ చేతులు వణుకుతున్నాయి. ఇందాక రుద్ర మాట్లాడిన మాటలన్నీ విని తనకు భయంతో రుద్ర తన దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టి ఆ డోర్ దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకో రుద్రకి అర్థం కావడం లేదు. తన దగ్గర మాత్రం చాలా సాఫ్ట్గా బిహేవ్ చేస్తున్నాడు రుద్ర. తన భయపడుతుందని, తన మనసు తన్ని అలా బిహేవ్ చేయమని తనకు చెప్తున్నట్టు అనిపించింది రుద్రకు. రుద్ర తన చెయ్యిని పట్టుకున్నాడు. మిథున భయంగా తన చెయ్యిని విడిపించుకోవాలి అని చాలా ట్రై చేసింది. తన చెయ్యిని రుద్ర చేతిలో నుంచి లాక్కోవడానికి ట్రై చేస్తూనే ఉంది. అది అర్థమైన రుద్ర మిథున చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని, నేను నిన్ను ఏం చేయను, కాకపోతే నువ్వు ఇలాగే భయపడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతాను అని ఒక ఐబ్రో రైజ్ చేసి ఒక కిల్లింగ్ లుక్తో చూస్తూ చెప్పాడు. మిథునకు తన హార్ట్ బీట్ తనకే వినిపించినట్టు అనిపించింది. ఏం మాట్లాడలేక ఇంకా విడిపించుకున్న ప్రయోజనం లేదని సైలెంట్ అయిపోయింది. రుద్ర మిథున చెయ్యిని పట్టుకొని అక్కడే ఉన్న బాల్కనీలోనే వ్యూ దగ్గరికి తీసుకువెళ్తే అక్కడ చైర్లో కూర్చోబెట్టి ఇప్పుడైనా లేచింది అని అడిగాడు. మిథున దానికి అన్నట్టు తల ఊపింది. రుద్ర కొంచెం కోపంగానే, నేను నీకు చెప్పాను కదా ఆ కాలు మీద వెయిట్ వేయకు అని, అలా చేస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని నీ కాలు గురించి అని అన్నాడు రుద్ర. దానికి మిథున, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నేను అత్తయ్యను అక్కి గారిని వెతుకుతున్నాను, కానీ వాళ్ళు ఇక్కడ కనిపించడం లేదు అని అంది మిథున. దానికి రుద్ర, అమ్మ అక్కి అందరూ గుడికి వెళ్ళారు. నువ్వు దొరికినందుకు అమ్మ మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళింది కాబట్టి రావడానికి ఆలస్యం అవుతుంది. నువ్వు లేస్తే చూసుకోమని సర్వెంట్కి చెప్పి వెళ్ళింది. కానీ వాళ్ళకు నేను చూసుకుంటానని చెప్పాను అని ఒక కన్నింగ్ స్మైల్తో మిథునని భయపెట్టాలని చెప్పాడు రుద్ర.
దాంతో మిథున భయపడుతూ రుద్ర వైపు చూసింది. కానీ రుద్ర అదేం పట్టించుకోకుండా, అవును, ఇంతకు నీ పేరేంటి? మర్చిపోయాను అని మిథునను ఉడికిస్తూ అడిగాడు. మిథున అప్పటిదాకా ఉన్న భయం పోయి ఇప్పటికి నన్ను ఒక 20 టైమ్స్ మిథున అని పిలిచి ఉంటారు. నా పేరు మీరు మర్చిపోయారా అని ఉడుక్కుంటూ రుద్ర వైపు కోపంగా చూసింది. కానీ రుద్ర అదేం పట్టించుకోకుండా, అంత పెద్ద పేరు మర్చిపోతున్నాను, పైగా అది చాలా ఓల్డ్ నేమ్ కదా, ఓల్డ్ నేమ్లో ఉంది కదా అన్నాడు రుద్ర. రుద్ర వస్తున్న నవ్వును పెదవి చివరన అణుచుకుంటూ అప్పుడే మిథున ఉడుక్కుంటూ కోపంగా రుద్ర వైపు చూడగా, సరే నీ పేరు నేను నీకు బాగా సెట్ అయ్యే పేరు ఒకటి ఆలోచించాను, ఆ పేరుతో ఇప్పటి నుంచి నిన్ను పిలుస్తాను అన్నాడు రుద్ర. మిథున షాకింగ్గా, ఎన్ని ఘోరాలు వినాలి నేను, నా పేరు బాగోలేదా, ఇతగాడి పేరు బాలేదు అని అనుకుంటూ మళ్ళీ రామరామ, అది ఆ శివుడు రుద్రావతారం పేరు కదా, రుద్రాంశ్ అని పెట్టారు. ఆ పేరును ఎలా తప్పు పట్టగలను? అయినా ఇతగాడిని కాదు, మామయ్యను అత్తయ్యను ఇలాంటి కొడుకును కన్నందుకు వాళ్ళని, పైగా పైగా ఇలాంటివాన్ని నన్ను చేసుకోమని నన్ను చూసుకోమని అప్పగించి వెళ్ళినందుకు నన్ను నేను తిట్టుకోవాలి అని అనుకుంటూ ఉడుక్కుంటూ ఉంది మిథున. అప్పుడే రుద్ర మిథున మొహంపై చిటికి వేసి ర్యాబిట్ అని పిలిచాడు. మిథున షాకింగ్గా చూడగా, అవును, ఇక్కడి నుంచి నీ పేరు ర్యాబిట్ అన్నాడు రుద్ర. దానికి మిథున, నాకెందుకు ఆ పేరు పెట్టారు అని అడిగింది కొంచెం కోపంగా. ఎందుకంటే నన్ను చూడగానే పారిపోతావు కాబట్టి, పైగా నీ కాళ్ళు నా దగ్గరికి రావాలంటాయి, కానీ నీ కళ్ళు వద్దు అని మారం దూరంగా పారిపోమ్మని చెప్పి సైగలతోనే మారం చేస్తున్నట్టు దూరం నుంచి ఊసులు చెప్తున్నట్టు ఉంటాయి ఆ కళ్ళు. రుద్ర మిథునను ఏడిపిస్తూ ఉన్నాడు. మిథున ఉడుక్కుంటూనే రుద్ర వైపు చూస్తూ కొంచెం డల్గా ఫేస్ పెట్టింది. అది గమనించిన రుద్ర, ఇప్పటికే చాలా ఏడిపించాను అని అర్థమై, సారీ, ఇంకెప్పుడు ఇలా ఏడిపించను అన్నాడు రుద్ర. అప్పుడే ఎవరో వెనక నుంచి అన్నయ్య అని పిలవడంతో వెనక్కి తిరిగిన రుద్ర అక్కడ గౌరీ కనిపించడంతో, గౌరీ ఇంకా కాలేజీకి వెళ్ళలేదా అని అడిగాడు. లేదన్నయ్య, ఈరోజు కాలేజీలో ఏదో ఈవెంట్ ఉంది, అందుకే ఎందుకులే అని వెళ్ళట్లేదు అంది గౌరీ. దానికి రుద్ర, నువ్వు కూడా ఈవెంట్కి వెళ్ళాల్సింది కదరా, ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, నువ్వు కూడా వెళ్తే బాగుండేది కదా, వాళ్ళతో జాలీగా ఉండేదానివి కదా అని అన్నాడు రుద్ర. దానికి గౌరీ, పర్లేదన్నయ్య, నాకు అలాంటివి ఇష్టం ఉండదు, నీకు కూడా ఆ విషయం తెలుసు కదా అని అంది గౌరీ. సరే గౌరీ, ఏంటి అని అడిగాడు. అప్పుడు గౌరీకి తను వచ్చిన సంగతి గుర్తు వచ్చి, అన్నయ్య, అమ్మ వెళ్ళేటప్పుడు నాకు ఎవరో అమ్మాయిని చూసుకోమని చెప్పి వెళ్ళింది, దాంతో ఎవరా అని నిన్ను అడగడానికి వచ్చాను అని అంది. గౌరీ అప్పుడే రుద్ర వెనుక ఉన్న మిథునను పక్కకి వచ్చి గౌరీ వైపు చూడగా ఒకరిని ఒకరు చూసుకున్నారు. గౌరీ మిథునకు తన్ని చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినట్టు అనిపించింది గౌరీకి. గౌరీ ఆ ఇంటి హెడ్మేడ్ విజయ కూతురు. గౌరీ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళమ్మ రుద్ర వాళ్ళ ఇంట్లోనే అప్పుడు పనికి చేరి చాలా రోజుల నుంచి నమ్మకంగా అక్కడే ఉంటున్నారు ఆవిడ. అక్కడే అవుట్ హౌస్లో వాళ్ళకు ఉండటానికి అన్ని వస్తువులు కల్పించారు. పైగా రుద్ర తనకు ఉన్న ఓన్ కాలేజెస్లోనే గౌరీని కూడా చదివిస్తున్నాడు. అది చాలా పెద్ద పెద్ద కాలేజ్, అక్కడ బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే చదవగలిగే కాలేజ్. రుద్ర ఫ్యామిలీ ఎప్పుడు పని వాళ్ళను కూడా తక్కువ చేసి చూడరు, పని వాళ్ళను కూడా తమతో పాటు సమానంగా చూస్తారు. రుద్ర కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నలాగే పెద్దవాళ్ళకు మర్యాద ఇస్తూ పెరిగాడు. కాకపోతే ఎవరైనా తన దారికి అడ్డు రానంత వరకే, తన దారికి అడ్డు వస్తే వాళ్ళని రోడ్డుకి ఈడ్చైనా తనకు కావాల్సింది తను దక్కించుకుంటాడు. అది రుద్రకు పుట్టుకతోనే వచ్చిన లక్షణం. గౌరీ మిథునను చూస్తూ ఉండగా అప్పుడే రుద్ర, గౌరీ తను మిథున నీకన్నా 2 years పెద్దది అన్నాడు రుద్ర. మిథున ఆశ్చర్యంగా, ఇతనికి ఎలా తెలుసు నేను తనకన్నా 2 years పెద్దదాన్ని అని అనుకుంటా అని.
ఇలా ఆలోచనలో ఉంది. అప్పుడే రుద్ర తను మిథునను అక్క అని పిలవబోతుందని అర్థమై, రుద్ర హే ఆగు, తన్ని నువ్వు అక్క అని పిలవకు అన్నాడు. గౌరీ కొంచెం షాక్ అయి ఏమైందన్నయ్య అని అడిగింది. అది తను నాకు వరుసకు మరదలవుతుంది. నువ్వు అక్క అని పిలిస్తే ఎలా? అలాంటప్పుడు నువ్వు తన్ని అక్క అని పిలిస్తే మళ్ళీ రిలేషన్స్ కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే అలా పిలవకు తనని అని అంటూ మొహం ఇంకోవైపు పెట్టుకొని చెప్పాడు రుద్ర. గౌరీకి రుద్ర ప్రవర్తన చాలా కొత్తగా అనిపించింది. ఎప్పుడూ రుద్రని అలా చూడలేదు. గౌరీ ఇంకేం మాట్లాడలేక, సరే అన్నయ్య, సరే అయితే నేను తన్ని వదిన అని పిలవనా అని అడిగింది. దానికి మిథున, నువ్వు ఎలా పిలిచినా కూడా నేను పలుకుతాను అని అంది చిన్న స్మైల్తో. మిథున గౌరీకి తను కూడా వీళ్ళలాగే చాలా మంచి అమ్మాయి అని అనిపించింది. సరే వదిన, వదిన అని పిలవచ్చుగా అని మళ్ళీ అడిగింది. మిథున దానికి హూ అన్నట్టు తల ఊపగా, గౌరీ సరేరా, నీకు అమ్మ బట్టలు ఇచ్చింది, అవి నీ గదిలోనే ఉన్నాయి వదిన అంటూ నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ తన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళబోయింది గౌరీ. అలా మిథున గౌరీ కొద్దిసేపట్లోనే మంచి ఫ్రెండ్స్లా కలిసిపోయారు. గౌరీని అక్కీతో పాటే సమానంగా చూస్తాడు రుద్ర. చిన్నప్పటి నుంచి రుద్రతో అక్కీతో కలిసి పెరిగింది గౌరీ కాబట్టి తనని కూడా వాళ్ళతో సమానంగా చూస్తాడు. రుద్ర వెళుతున్న మిథున వైపు చూస్తూ, ఎందుకు నీతో నేను ఉన్నప్పుడు నాకు అర్థం కావడం లేదు, నేను నాలా ఎందుకు ఉండలేకపోతున్నాను, ఇంకో ఇంకో 2 రోజుల్లో నాకు ఎంగేజ్మెంట్, ఇప్పుడు ఇప్పుడు దాకా ఎప్పుడూ లేనిది ఈ కొత్త ఫీలింగ్ పేరేంటి, నాకు అర్థం కావడం లేదు అంటే తన రూమ్ వైపు వెళ్ళిపోయాడు అలా ఆలోచిస్తూ రుద్ర. ఇక్కడ మిథున గౌరీ ఇద్దరు కలిసి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పింది గౌరీ. సరే అని తను ఇచ్చిన బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి, కాలు మీద ఎక్కువ ప్రెషర్ చేయకుండా స్నానం చేసి డ్రెస్ వేసుకోవడానికి పక్కనే డ్రెస్సింగ్ ఏరియా వైపు వెళ్ళి మెల్లగా డ్రెస్ వేసుకోవడానికి ట్రై చేసింది. తనకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అది ఒక లాంగ్ అంబ్రెల్లా కటింగ్ డ్రెస్, మొత్తం థిక్ గ్రీన్ డ్రెస్, కింద ఒక గోల్డ్ కలర్ జరీ బార్డర్తో చూడటానికి డ్రెస్ చాలా అందంగా సింపుల్గా ఉంది. కానీ అది వేసుకున్న తర్వాత తన కలర్కి ఆ డ్రెస్ ఇంకా బాగా సెట్ అయినట్టు మిథునకు అనిపించింది. డ్రెస్ వేసుకున్న తనని తాను అద్దంలో ఒకసారి చూసుకొని మెల్లగా కాలిపై బరువు పడకుండా ఒక కాలితో కుంటుకుంటూ వాష్రూమ్ నుంచి బయటికి వచ్చింది. అప్పుడే అక్కడ రూమ్లో అంతా సర్దుతూ కనిపించింది గౌరీ. తనని చూసి, గౌరీ ఇంకా ఇక్కడే ఉన్నావా అని అడిగింది. హా వదిన, అమ్మ నీ కోసం కొన్ని బట్టలు తెప్పించింది, నైట్ అవి సర్దుతాము అని అనుకుందంట, కానీ అమ్మ వచ్చేలోపు నేనే సర్దేస్తే ఈరోజు నైట్ సర్దే కన్నా అలసిపోయి ఉంటుంది కదా, అందుకని నేనే సర్దేశా, ఆవిడకి కొంచెం పని తప్పుతుంది అని గౌరీ అభిమానానికి మిథున షాక్ అయి, పని వాళ్ళలో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా అనుకుంటూ మనసులోనే మురిసిపోయింది. మిథున, గౌరీ వదిన, నీ హెయిర్ చాలా లాంగ్ ఉన్నాయి కదా, అవి త్వరగా ఆరవు, ఇలారా నేను ఆర్పుతాను అంటూ మిథునని తీసుకొచ్చి అక్కడే బెడ్పై కూర్చోబెట్టి తను హెయిర్ని హెయిర్ డ్రైయర్తో డ్రై చేస్తూ ఉంది. గౌరీ దాని నుంచి వచ్చే వేడి స్పర్శ తగలడంతో మిథున భయపడి, హెయిర్ కాలిపోతాయి అని భయపడి, గౌరీ ఇదేంటి, దాన్ని నాకు దూరంగా ఉంచు గౌరీ ప్లీజ్ అంటూ భయపడింది మిథున. గౌరీ షాక్ అయి, వదిన ఇదేంటో మీకు నిజంగా తెలియదా, లేదా నాతో జోక్ చేస్తున్నారా అని అంటూ అంది మిథున భయంగానే. నాకు వీటి గురించి ఏం తెలియదు గౌరీ, నాకు చిన్నప్పటి నుంచి తలస్నానం చేసి నేను సాంబ్రాణి మాత్రమే వేసుకునేదాన్ని జుట్టుకి, దాంతో నా తల త్వరగా ఆరిపోయేది అని అంది మిథున. గౌరీ షాక్ అయి, వదిన మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు అంటూ నవ్వేసింది. గౌరీ షాక్లోనే, వదిన మీకు విలేజ్లో ఉన్నా కూడా వీటి గురించి తెలుసుకునేవారు కదా, కానీ వీటి గురించి మీకెందుకు తెలియదు, మీరు వీటిని ఎప్పుడూ యూజ్ చేయలేదనుకుంటా అని అంది గౌరీ. మిథున తల ఊపుతూ అవును అని అంది, ఎప్పుడూ యూజ్ చేయలేదు అన్నట్టు. అలా తన్ని రెడీ చేసి, సరే వదిన ఇప్పటికే లేట్ అయింది కదా, కిందికి వెళ్దాం, టిఫిన్ చేయాలి, లేదంటే టైం టు టైం తినకపోతే రుద్ర అన్నయ్య కోప్పడతాడు అని అంది. గౌరీ
గౌరీ అలా చెప్పేసరికి మిథున తల ఊపుతూ గౌరీ వెనకే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్ నుంచి బయటికి వచ్చింది మిథున. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఫస్ట్ రూమే, అక్కడ కనిపించే రూమే రుద్రది. ఆ తర్వాత ఆది కూడా పక్కన రూమే ఆదిది. ఆ తర్వాత ఆ రూమ్ పక్కనే అక్కి కూడా ఉంటుంది. అలా మిథునకు కూడా ఒక రూమ్ అరేంజ్ చేశారు పక్క పక్కనే. గౌరీ మొత్తం చెప్తూ ఉంది ఎవరెవరి రూమ్స్ ఏవేవి అని. దాంతో మిథున ఇల్లంతా చూస్తూ ఉంది. రాజభవనాన్ని తలపిస్తుంటే మిథున ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడే రుద్ర కింద డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు అని ఒక మేడ్ వచ్చి వాళ్ళతో చెప్పడంతో గౌరీ వదిన నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గరికి పదా అంటూ తన్ని స్టెప్స్ దగ్గర వదిలి నేను ఏదో పని గుర్తుకు రావడంతో గౌరీ పరుగున వెళ్ళిపోయింది. మిథున పిలుస్తున్నా తనకు వినపడలేదు. మిథున ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కిందికి దిగుతూ ఉంది. అప్పుడే రుద్ర ఏదో ఫోన్ మాట్లాడదామని పక్కకి వచ్చినవాడు తను రావడం గమనించి తను ఎక్కడ కాలు మీద బరువు వేస్తుందో అని కంగారు పడి పరిగెత్తుకుంటూ మిథున దగ్గరికి వచ్చి హే మైండ్లెస్ రాబిట్, నీకు ఎన్నిసార్లు చెప్పాను కాలు మీద బరువు పెట్టకు అని, అయినా బుద్ధుందా అంటూ రుద్ర బండబూతులు తిట్టాడు. దాంతో మిథున పాప బిక్కమొహం వేసుకుని నేనేం చెయ్యను, నాకు కూడా ఆకలేస్తుంది కదా, అయితే కిందికి రావద్దంటారా అని అంటూ అమాయకంగా మొహం పెట్టుకుంది. దాంతో రుద్ర ఏం చెయ్యలేక ఆమెను 2 చేతులతో ఎత్తుకున్నాడు. రుద్ర చేతి స్పర్శ తన నడుముని తగలగానే చిరుచల్లు తన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు ఫీలింగ్ తనకు కలిగింది. రుద్ర తన్ని మెల్లగా కిందికి తీసుకెళ్ళి తన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అప్పుడు తనని గమనించాడు నిశితంగా. తను చాలా క్యూట్గా ఉంది ఆ డ్రెస్లో. రుద్ర ఎందుకో తనకే తెలియకుండా ఈ డ్రెస్లో నువ్వు ఒక క్యూట్ పప్పీలా ఉన్నావు, నాకు ఈసారి పప్పీ అని పిలవాలి అనిపిస్తుంది నిన్ను అన్నాడు రుద్ర. మళ్ళీ మిథున వైపు చూస్తూ ర్యాబిట్ అనే బెటర్గా ఉంది, ప్లీజ్ ఆ పేరుతోనే పిలువు, ఆ పేరు ఈ పేరు మాత్రం మరి చండాలంగా ఉంది అని నిజంగానే క్యూట్ పప్పీలా ఫేస్ పెట్టుకొని పేరు తీసుకొచ్చి నాకు పెడితే అది చూసే వాళ్ళకు విని వాళ్ళకు నన్ను ఆడుకుంటారు అంటూ రుద్ర వైపు మెల్లగా గొనుగుతూ చెప్పింది మిథున. రుద్ర తన మాటలకు ఉన్నట్టుండి పెద్దగా నవ్వేశాడు. అక్కడున్న వాళ్ళు ఏదో ప్రపంచంలో 8వ వింత జరుగుతున్నట్టు చూస్తూ ఉన్నారు రుద్రనే. ఎందుకంటే రుద్ర నవ్వడం చాలా తక్కువ. అది చూసి వాళ్ళు ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారు. అప్పుడే హెడ్మేడ్ అయిన గౌరీ వాళ్ళ అమ్మగారు వచ్చి మిథున తల్లి చిత్రమ్మ గారు చెప్పారు నీకు టిఫిన్ బాగా పెట్టమని. నీకు ఏ టిఫిన్ కావాలి, ఇక్కడ చూడు, నీకు కావాల్సిన అన్ని టిఫిన్లు ఉన్నాయి, నీకు ఇవి నచ్చకపోతే నీకేం కావాలన్నా చెప్పు, అదే చేసి పెడతాను అంటూ చెప్పింది ఆవిడ ప్రేమకు మిథున చిన్న చిరునవ్వు సమాధానంగా ఇచ్చి అయ్యో పర్లేదండి, నాకేది ఉంటే అదే పెట్టండి అంది. ఆవిడ సంతోషంగా తన తల నిమిరి తనకు ఒక 3 ఇడ్లీలు పెట్టింది. మిథున వాటిని ఆస్వాదిస్తూ తింటూ మీరు చాలా బాగా చేశారండి అని అంది. అప్పుడే తింటూ రుద్రవైపు చూడగా తను వెజ్ సలాడ్ తింటూ ఉన్నాడు. వాటి వైపు చూసి మీరెందుకు మేకల ఆకుకూరగాయలు తింటున్నారు అని అంటూ నవ్వేసింది మిథున. రుద్ర కోపంగా మిథున వైపు చూశాడు. అది గమనించిన మిథున నవ్వు ఆపుకొని అంటే మీ ప్లేట్లో ఆకులు కాయలు మాత్రమే ఉన్నాయి, అందుకే అలా అన్నాను, సారీ అంటూ మొహం తిప్పుకుంది. రుద్ర ఏం మాట్లాడకుండా తన టిఫిన్ తినేసి మళ్ళీ మిథున వైపు చూశాడు. మిథున ఆ 3 ఇడ్లీలు 2 ఇడ్లీలు మాత్రం తిని ఇంకో ఇడ్లీతో యుద్ధం చేస్తూ కుస్తీ పడుతుంది. దాన్ని పీసులుగా తుంచుతూ ఎంత నోట్లోకి వెళుతుందా లేదా అంటూ కొలతలు వేస్తూ ప్లేట్లోనే ఆ ఇడ్లీతో ఆడుకుంటూ ఉంది. అది చూసిన రుద్రకి తన చిన్నతనం గుర్తు వచ్చి మరి ఇంత చిన్నపిల్లలా ఎలా ఉండగలదు ఈ అమ్మాయి, చాలా ఇన్నోసెంట్లా ఉంది, ఇలాంటి అమ్మాయిని ఆ పెదవులు ఎన్ని కష్టాలు పెట్టారో అని అనుకుంటూ బాధపడ్డాడు రుద్ర. ఇక తను తినకుండా అలాగే చేస్తుందని రుద్ర తన బేస్ వాయిస్తో ఆ ఇడ్లీ తినకపోతే ఇంకో 2 ఇడ్లీలు తెచ్చి వేస్తాను, అవి కూడా తినాల్సి వస్తుంది అని అంటూ
గట్టిగా చెప్పాడు. రుద్ర చేస్తాడని చెప్పి భయపడి గబగబా ఆ ఇడ్లీని నోట్లో పెట్టుకొని మింగేసింది. తన చిన్న పిల్లల బిహేవియర్కి రుద్ర నవ్వుకున్నాడు. అప్పుడే ఒక మేడ్ వచ్చి తన పక్కన ఒక జ్యూస్ గ్లాస్ ఉంచి మిథున విచిత్రంగా చూసింది ఆ జ్యూస్ గ్లాస్ వైపు. ఈ జ్యూస్ ఎవరికి అని అడిగింది. అది గమనించిన రుద్ర నీకే తాగు అన్నాడు. ఇప్పుడు మన మిథున ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏంటంటారు? చూడాలి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం.